పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో స్వామి యొక్క సన్నిధానంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది కలిపజేసుకునే కాలాన్ని సద్వినియోగపరుచుకునే సభా సభ్యులకు, సభ్యతలకు, అతిథులకు, గ్రామస్తులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కార్తీక మాసం పవిత్రమైనటువంటి మాసము అని చెప్పడానికి కారణం శ్రోతేశులు ఇష్టపడేటువంటి కాలం, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మానసిక శారీరకమైనటువంటి మనోహరమైనటువంటి ఆహ్లాదాన్ని కలిగించేటువంటి వాతావరణ పరిస్థితులు, వాటి యొక్క ప్రభావం మనపై ఏర్పడి మనకు జీవన శైలిలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాల నుండి అధిగమించడానికి ఆధ్యాత్మిక తత్వాన్ని పొంది అందులో ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తిని వృద్ధిపరచుకోవడం ద్వారా మనలో ఉండేటువంటి ఈ తాపత్రయాల నుండి, కష్టాల నుండి, బాధల నుండి రక్షణ పొందేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ కష్టాలు అనేటువంటిది ఎందుకు ఏర్పడుతున్నాయి మానవ జీవన చరిత్రలో అన్నప్పుడు, మనం దినచర్య ప్రారంభించినప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు ఉన్నటువంటి సమయంలో ఏదో విధమైనటువంటి ఆశాజనకమైనటువంటి విషయాలు అయ్యి ఉండొచ్చు, లేదా మన యొక్క దినచర్యలో వచ్చేటువంటి సమస్యల వల్ల కష్టాలు, బాధలు ఏర్పడవచ్చు. వాటి నుండి మనం రక్షణ పొందడానికి మనం ఏం చేస్తుంటాం, బలహీనపడినటువంటి మనసును బలీయమైనటువంటి శక్తిగా మార్చుకోవడానికి పవిత్రమైనటువంటి ఆలయాలకు, సద్గురువుల యొక్క సన్నిధానానికి, స్వామీజీల సన్నిధానానికి, పీఠాధిపతుల సన్నిధానానికి వెళ్ళి వారిని దర్శించుకొని వారి చేత పొందినటువంటి ఆశీస్సు ద్వారా మనకి ఈ కష్టం, ఈ బాధ, ఈ దుఃఖం తొలగిపోతుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం మనలో ఏర్పరచుకుని బలహీనపడినటువంటి మనసును బలీయమైనటువంటి శక్తిగా వారి యొక్క ఆశీస్సుల ద్వారా మనలో వృద్ధిపరచుకోగలుగుతున్నాం. ఆ విధంగా మానసిక బలహీనత ద్వారా మనలో అనేక రకాలైనటువంటి సమస్యలకు మరింత జటిలమై మనం నష్టపరిచేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ మానసిక బలహీనతను తొలగించి మనసును ఒక పటిష్టమైనటువంటి శక్తిగా మార్చుకోవడానికి మనం భగవంతుని యొక్క సన్నిధానాన్ని ఆశ్రయించడం జరుగుతుంది. అంటే మనసును ఒక బలీయమైనటువంటి శక్తిగా మార్చుకోవడానికి భగవంతుని యొక్క శక్తి మనకు అవసరం. అంటే ఈ భగవంతుడు ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్న మనలో ఏర్పడుతుంది. ఆ భగవంతుడు అనేటువంటి స్వరూపం ఈ సర్వ సృష్టి యొక్క ఆవహించినటువంటి ఉత్కృష్టమైనటువంటి రసస్వరూపమైన శక్తి. ఆ శక్తి మనం అనేక ధర్మాల్లో, అనేక మతాల్లో ఆయా సిద్ధాంతాలను అనుసరించి మనం మనుగడ సాగిస్తున్నాం. హైందవ ధర్మం, ఇస్లాం ధర్మం, క్రైస్తవ ధర్మం, బౌద్ధ ధర్మం, జైన ధర్మం, ఈ విధంగా ఇత్యాది ధర్మాలు, మతాలను ఆశ్రయించి ఆ యొక్క దైవాన్ని, ఆ యొక్క మత స్వరూపమైనటువంటి విషయాలను విశ్వసించి ఆ భగవంతుని మనం ప్రార్థిస్తున్నాం, పూజిస్తున్నాం, ధ్యానిస్తున్నాం. మనం ఎప్పుడైతే మన మనస్సు బలహీనపడిందో మనం ఆ విశ్వసించినటువంటి భగవంతుని యొక్క సన్నిధానంలో కొంత సమయాన్ని వెచ్చించి ఆ భగవంతుని ప్రార్థించడం ద్వారా బలహీనపడినటువంటి మనస్సు అది బలమైనటువంటి శక్తిని సమకూర్చుకొని మనోశక్తిగా ఏర్పడి మనం ఆ బలహీన పరిస్థితులు అధిగమించడానికి మన యొక్క విశ్వాసం ద్వారా ఏర్పడినటువంటి మానసికమైనటువంటి బలీయమైనటువంటి శక్తి ఆ భగవంతుని యొక్క కృప వల్ల మనం పొందగలుగుతున్నాం. ఆ విధంగా మన యొక్క విశ్వాసం బలీయంగా ఏర్పరచుకోవడం ద్వారా మనోశక్తి ఏర్పడడం చేత మనం ఉన్నటువంటి సమస్యల నుండి అధిగమించేటువంటి శక్తి మనం పొందగలుగుతున్నాం. అందుచేత ఇక్కడ విశ్వాసం అనేటువంటిది ప్రధానము. విశ్వాసమే నీ యొక్క దేవుడు అని చెప్తున్నారు. అంటే ఫెయిత్ ఈజ్ యువర్ గాడ్ అని, అంటే నీ యొక్క విశ్వాసమే నీ యొక్క దైవము. అయితే మన యొక్క విశ్వాసం ఎంత బలీయంగా ఆ యొక్క దైవం మీద నిలబెట్టగలుగుతామో ఆ విశ్వాసంలో ఉండేటువంటి శక్తి మన మనసును బలీయమైనటువంటి శక్తిగా మార్చి మనోశక్తి, ఏకాగ్రత కలిగించి మనకు ఆ సమస్య నుండి తొలగింపజేసేటువంటి స్థితిని ప్రసాదిస్తుంది. ఆ విధంగా
మన మనోశక్తి ఎల్లప్పుడూ బలీయంగా ఉంటూ బలికిన పడకుండా ఉండాలి అన్నట్లయితే దానికి మార్గదర్శకము ఆధ్యాత్మిక తత్వము. ఆధ్యాత్మిక తత్వం అన్నప్పుడు మనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించి ఈశ్వర సన్నిధమైనటువంటి శక్తిని ప్రసాదింపజేసేటువంటి తత్వమే ఆధ్యాత్మిక తత్వము. మరి ఆధ్యాత్మిక తత్వానికి మతము కులము ఉందా అని ప్రశ్న ఏర్పడవచ్చు. ఆధ్యాత్మికతకు మతము కులము అనేటువంటి ఏదీ లేదు అన్నప్పుడు హైందవ ధర్మంలో చెప్పబడేటువంటి ఆధ్యాత్మిక తత్వం, క్రైస్తవ ధర్మంలో చెప్పబడేటువంటి ఆధ్యాత్మిక తత్వం, జైన బౌద్ధ ధర్మాల్లో చెప్పబడేటువంటి ఆధ్యాత్మిక తత్వము అనేటువంటిది అంతా ఒక్కటే. తత్వం అన్నప్పుడు తనలో ఉండేటువంటి దైవాన్ని తాను దర్శింపచేసుకుని సర్వవ్యాప్తిగా ఉన్నటువంటి రసస్వరూపమైనటువంటి ఈశ్వరుని దర్శింపచేసుకునేటువంటి స్థితియే ఆధ్యాత్మిక తత్వం. అంటే మనలో ఉండేటువంటి తత్వం మనకు తెలుసును. భౌతికంగా ఉండేటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వర తత్వాన్ని ఆయా మత ధర్మాల్లో ఆయా ప్రవర్తన అవతారులు మనకు తెలియజేయటం జరిగింది, గ్రంథాత్మకం కాబడింది. పురాణాలు, బైబిలు, భగవద్గీత, జైన గ్రంథాలు, బౌద్ధ గ్రంథాల్లో. మరి ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని మనం తీసుకుని విశ్లేషించుకున్నట్లయితే మూలాన్ని భగవత్ స్వరూపం ఒక్కటే, ఈశ్వరుడు ఒక్కడే, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ వాద ఉల్లాశని కలవు అని చెప్పబడుతున్నారు. ఈ భగవంతుని యొక్క స్వరూపం ఎక్కడ ఉంది అన్నప్పుడు ఆ దైవం మనలోనే నిండి ఉన్నది అన్నప్పుడు జీవాత్మలో ఆ పరమాత్మ స్వరూపం నిండి ఉన్నదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. జీవాత్మ ఎవరు? ఇక్కడ 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ. ఆ మానవ జన్మలో ఉన్నటువంటి ఆ జీవాత్మ యొక్క స్వరూపంలోనే పరమాత్మ యొక్క స్వరూపం నిండినది. కాబట్టి మనలో ఉన్నటువంటి దైవం ఈ సర్వవ్యాప్తమైనటువంటి సృష్టి యావత్తు ఆవహించినటువంటి దైవం యొక్క స్వరూపం యొక్క శక్తి ఒక్కటే. అంటే మనం భౌతికంగా మనం మాట రూపంలో, భాష రూపంలో ఆ సర్వవ్యాప్తమైనటువంటి రసస్వరూపమైనటువంటి భగవంతుని ఆయా మార్గాల్లో ఎన్నుకుని విశ్వసించి ఆ భగవంతుని ఆయా రూపాల్లో మనం ప్రార్థిస్తున్నాం. ఆ స్వరూపం యొక్క శక్తియే మనలో కూడా ఆ భగవత్ స్వరూపిగా నిండి ఉన్నారు. ఉదాహరణకు మన అర్థం ముందు నుంచున్నప్పుడు మన యొక్క బింబం ప్రతిబింబ రూపంలో మనకు కనిపిస్తుంది. అంటే బింబ రూపంలో మానవుడిగా ఉన్నాడు, ప్రతిబింబ రూపంలో మళ్ళీ మన యొక్క ప్రతిబింబాన్ని మనం దర్శించుకోగలుగుతున్నాం. అంటే అక్కడ అద్దానికి మసి కానీ దూరి కానీ చూసినట్లయితే అప్పుడు మన యొక్క బింబం స్పష్టంగా కనిపించదు ప్రతిబింబ రూపంలో. అంటే బింబ ప్రతిబింబ రూపాలుగా బింబ రూపంలో మనలో భగవంతుడు, ప్రతిబింబ రూపంలో మనలో భగవంతుడు నిండి ఉన్నాడు, బింబ రూపంలో ఈ సృష్టి యావత్తు ఆ భగవత్ స్వరూపం నిండి ఉన్నది. వెంటనే ఆ మసి ధూళి అనేటువంటి అర్థానికి పట్టినప్పుడు ప్రతిబింబం ఏ విధంగా అయితే కనిపించదో అదే విధంగా ఆ మసి ధూళి అనేటువంటి అజ్ఞానము, జడత్వము, భ్రాంతి, మాయ మనం ఆవహించి ఉండడం చేత మనలో ఉండేటువంటి ప్రతిబింబ స్వరూపంగా ఉండేటువంటి దైవాన్ని మనం దర్శించలేకపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మనం ఏమనుకుంటున్నాం, భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి మనం భావిస్తున్నాం. మనలో ఉండేటువంటి దైవం గురించి మనం తెలుసుకోలేకపోవడానికి కారణం మనలో అజ్ఞానం అనేటువంటి, భ్రాంతి అనేటువంటిది, మాయ అనేటువంటిది, చీకటి ఆవహించున్నది, సైతాన్ అనేటువంటి విషయం ఆవహించున్నది. అందువల్ల మనలో దైవాన్ని మనం దర్శించలేక భౌతికంగా ఈ సృష్టి యావత్తు నిండినటువంటి భగవంతుడు రసస్వరూపమైనటువంటి భగవత్ స్వరూపం యొక్క శక్తి ఎక్కడో ఉంది అని చెప్పి మనం భావిస్తున్నాం. ఆ భావించి మనం ఆ భగవంతుడిని అన్వేషణ చేయడానికి మనం ఒక ధర్మాన్ని ఆశ్రయించాం, ఒక మతాన్ని ఆశ్రయించాం. ఆ మత ధర్మ గ్రంథాల్లో వారి వారి యొక్క ప్రబోధం ద్వారా భగవంతుని యొక్క రూపాలను వారు తెలియజేస్తున్నారు. అంటే అన్ని ధర్మాల్లో ఉండేటువంటి, అన్ని మతాల్లో ఉండేటువంటి భగవత్ స్వరూపం ఒక్కటే అనేటువంటి విషయం ఎప్పుడు తెలియబడుతుంది? మన ధర్మంలో ఉండేటువంటి, మన గ్రంథాల్లో ఉండేటువంటి విషయాలు చదివి ఇతర ధర్మాల్లో, ఇతర మతాల్లో ఉండేటువంటి గ్రంథాల్లో ఉండేటువంటి విషయాన్ని మనం చదవగలిగినప్పుడు ఇందులో ఉండేటువంటి విషయం, అందులో ఉండేటువంటి విషయాన్ని రెండింటిని సమన్వయపరుచుకొని మూలం రూపంగా విశ్లేషించుకున్నట్లయితే ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. ఆ ఒక్కటే అనేటువంటి విషయం తెలుసుకొని గ్రహించినప్పుడే మనం జ్ఞాని, యోగి అని చెప్పబడుతున్నాం. ఆ జ్ఞాని అనే యోగిగా తెలియవచ్చినప్పుడు
మనలో ఏకత్వం ఏర్పడుతుంది. అంటే భిన్నత్వం నుండి ఏకత్వం వైపు మన దృష్టి మార్చుకోగలిగినప్పుడు సర్వేశ్వరుడైనటువంటి భగవత్ స్వరూపము ఈ సృష్టి యావత్తు మనలో ఉండేటువంటి ఆ పరమాత్మ స్వరూపము ఒక్కటే అనేటువంటి విషయం తెలియబడుతుంది. అప్పుడు బింబం ప్రతిబింబం ఒక్కటే అనేటువంటి విషయం మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మనం ఒక జ్ఞానిగా యోగిగా పరిణామం చెందేటువంటి పవిత్రమైనటువంటి కాలం కార్తీక మాసం. ఎందుకు పవిత్రమైనటువంటి కాలము అని చెప్పడానికి వీలుంది అన్నప్పుడు భగవంతుడు ఇష్టపడేటువంటి పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం అన్నప్పుడు శివకేశవుడు ఇష్టమైనటువంటి కాలం. ఈ కాలంలో మనం ఏం చేస్తున్నాం, మనం కొన్ని ఆచారాలు ప్రబోధించడం జరిగింది. అవి ఏవి అన్నప్పుడు ఉదయాన్నే చల్లని నీళ్లతో స్నానం ఆచరించి దేహాన్ని శుభ్రపరచుకొని మనం భగవంతుని యొక్క సన్నిధానంలో దీపాన్ని వెలిగిస్తున్నాం. అంటే దీపం యొక్క విశిష్టత ఏది అన్నప్పుడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన స్వరూపమైనటువంటి జ్యోతిని ప్రకాశింపచేసుకోవడం అనేటువంటిది దీపం యొక్క విశిష్టత. ఇక ధూపము అంటే అగరత్తులు వెలిగించి ఆ యొక్క సువాసనను పరిమళింపజేస్తున్నాం భగవంతుని యొక్క సన్నిధానంలో అన్నప్పుడు మనలో ఉన్నటువంటి జడ కాలుష్యాన్ని మానసిక మాలిన్యాన్ని తొలగింపజేసుకోవడానికి మనలో ఆ యొక్క ఆధ్యాత్మిక పరిమళాన్ని వికసింపజేసుకోవడం ద్వారా మనం ఆ యొక్క జడ కాలుష్యాన్ని తొలగింపజేసుకుని ఆధ్యాత్మిక పరిమళాల ద్వారా సువాసనను మన మనసుకు ఆహ్లాదపరచుకోగలుగుతున్నాం. ఆ విధంగా ధూపం యొక్క విశిష్టత. ఇక నైవేద్యము మనం ప్రసాద రూపంలో తయారు చేసినటువంటి పదార్థాన్ని భగవంతుని యొక్క సన్నిధానంలో సమర్పించి మనం ఆ ప్రసాదాన్ని మనం ఆరగించడం చేత మన యొక్క జీర్ణ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి అనారోగ్యమైనటువంటి విషయాలన్నీ తొలగింపబడి మనకి చక్కని ఆరోగ్యం సమకూర్చుకునేటువంటి అవకాశం నైవేద్యం ద్వారా మనకు ఏర్పడుతుంది. ఇక దానము మనం దినచర్యలో మన భగవంతుడి మనకు ప్రసాదించాడు. మనకి ఏ లోటు లేకుండా 2 పూటలా మనం భోజనం చేయగలుగుతున్నాం, చక్కని నిద్రపోగలుగుతున్నాం, హాయిగా మనం మొదలుగా సాగించగలుగుతున్నాం. ఆ స్థితిలో మనం ఉన్నప్పుడు మన తోటి వారు కూడా వారిని కూడా ఈ ఒక పూట భోజనం చేసి ఒక పూట భోజనం లేనటువంటి వారి కడుగు నిరుపేదలని అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి అనారోగ్యాలతో ఉన్నటువంటి వారిని కొంతమేర మన చేతినిచ్చి వారిని సహకరించడం ద్వారా కూడా మనం ఈ దానం అనేటువంటి విషయం ద్వారా భగవంతుడు ఇచ్చినటువంటి మనకు ఇచ్చినటువంటి కొంత మొత్తంలో మన తోటి వారికి సహాయం చేయడం ద్వారా భగవంతుని యొక్క కృప మనం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే ఈ దాన దాతృత్వాల గురించి హైందవ ధర్మంలో చెప్పబడింది, ఇస్లాం ధర్మంలో చెప్పబడింది, క్రైస్తవ ధర్మంలో చెప్పబడింది, జైన ధర్మంలో, బౌద్ధ ధర్మంలో కూడా చెప్పబడింది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఎవరికైనా 10 రూపాయలు ఇచ్చినట్లయితే సొమ్ము తగ్గిపోతుంది, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి కొంత సాయం చేస్తే మన డబ్బు తగ్గిపోతుందేమో, ఆ పేదవాడు వచ్చినప్పుడు ఒక పూట భోజనం పెడితే మన ఆహార సంపద తగ్గిపోతుందని భావించి మనం ఇప్పుడు నీరు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. అదేవిధంగా ఇప్పుడు ఆహారం కూడా వారికి ఇవ్వడానికి ఇష్టపడవు. ఆ విధంగా మనం లోకత్వపరమైనటువంటి స్వార్థపరితమైనటువంటి లక్షణాలు మనలో ఏర్పరచుకోవడం ద్వారా మనం స్వార్థం ద్వారా మనం దానదాతృత్వ కార్యక్రమాలు చేయలేకపోతున్నాం. ఆ పరిస్థితుల్లో మనకి ఆ యొక్క భగవంతుని యొక్క కృప ఎల్లప్పుడూ మనం పొందాలి అన్నట్లయితే భగవంతుడు దానం రూపంలో మనం భగవంతుని కృప మనం పొందడానికి ప్రయత్నం చేసినప్పుడు భగవంతుని యొక్క ఆశీస్సు మన వెంట ఎప్పుడూ ఉంటాయి. అంటే మనం ఇక్కడ వచ్చినప్పుడు ఈ లోకంలో మనం చేరినప్పుడు ఏది తీసుకుని రాలేదు, వెళ్ళేటప్పుడు మనం ఏది తీసుకువెళ్ళలేము. అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క కథ మనందరికీ తెలిసే ఉండొచ్చు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు, కానీ వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో సమాధిలో ఒట్టి చేతులు పెట్టి ఆ యొక్క సమాధి చేసినప్పుడు చేతులు 2 బయట పెట్టి సమాధి చేయమని చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి దాని యొక్క అర్థము ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండరే ఏదీ తీసుకువెళ్ళలేకపోయాడు. ఆ విధంగా మనందరికీ తెలిసినటువంటి విషయమే శ్మశానానికి వెళ్ళినప్పుడు మన వైరాగ్యం కలుగుతుంది. మనం ఈ జన్మ వచ్చింది, వెళ్ళేటప్పుడు అన్ని విడిచిపెట్టి వెళ్ళవలసింది, అందరినీ విడిచిపెట్టి సమస్తమైనటువంటి విషయాలన్నిటినీ
విడిచిపెట్టి వెళ్ళవలసిందే అని చెప్పి ఆ శ్మశానం దగ్గర ఉన్నంతసేపు మనకు ఆ శ్మశాన వైరాగ్యం మనకు కలుగుతుంది. ఆ దాటి బయటకు రాగానే మళ్ళీ మన పనులు మన స్వార్థం మన లక్షణాలన్నీ మనలో ఏర్పడుతూ ఉంటాయి. అంతేత మనం ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే దానం యొక్క శక్తిని మనం గ్రహించాలి. ఆ దానం వల్ల ఆరోగ్యము, ఆశీస్సు, మన యొక్క జీవన విధానం సుఖమయం కాబడేటువంటి అవకాశం ఆ దాతృత్వ సేవల ద్వారా కలుగుతుంది. అంటే ఈ కార్తీక మాసంలో ఈ 5 లక్షణాలు ఆచరించడం చేత మనలో ఉండేటువంటి ఆ స్వార్థం, అసూయ, ద్వేషం అనేటువంటి భావాలు స్థాయిపరుచుకొని తొలగించుకొని మన యొక్క జీవన వ్యవస్థ సుఖమయం కాబడేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. అంటే ఇవన్నీ సమకూర్చుకొని మన ఒక స్థితి మన మనసులో ఏర్పరచుకోవడానికి ఆధ్యాత్మిక తత్వం అనేటువంటిది మూలంగా చెప్పబడుతుంది. అంటే ఆధ్యాత్మిక తాత్విక గ్రంథ పఠనం కార్తీక మాసంలో భగవంతుని సన్నిధానంలో కొంత సమయాన్ని వెచ్చించి ఆధ్యాత్మిక గ్రంథ పఠనం చేయటం ద్వారా మనలో ఉండేటువంటి దైవాన్ని మనం దర్శిస్తూ తోటి మానవుల్లో ఉండేటువంటి దైవాన్ని దర్శింప చేసుకుంటూ మన యొక్క జీవన వ్యవస్థలో ఉండేటువంటి కష్టాలను, బాధలను, నష్టాలను, దుఃఖాలను కట్టుకునేటువంటి మానసిక మనోశక్తి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం ద్వారా మనం పొందగలుగుతున్నాం. ఇది పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆధ్యాత్మిక జ్ఞానతత్వం వైపు దృష్టి సారించి మరొక విషయం స్వామి మనకు ఆజ్ఞాపించారు. నా మొక్క నా శ్వాస అనేటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని మనకు ఆజ్ఞాపించారు. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మనం ఇంతమంది సభ్యులు మనం ఈరోజు సభకు వచ్చామంటే మనం ఎంతమంది సభ్యులు ఈ సభకు హాజరయ్యారో అంతమంది ఒకరు ఒక మొక్క నాటినట్లయితే మనం పరిసరాలన్నీ కూడా సస్యశ్యామలంగా హరితవనంగా మార్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఒకరు ఒక మొక్క నాటి ఆ మొక్క పెంచి పోషించి పెద్ద అయ్యేంత వరకు వచ్చే ఇటువంటి కృషి చేసి వాటి వల్ల వచ్చేటువంటి ఫల పుష్పాదులను మనందరూ అనుభవించగలుగుతున్నాం. మరియు ఆ మొక్కల వల్ల వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు మనం స్వీకరించడం చేత మనం ఉన్నటువంటి అనారోగ్యాన్ని తొలగింపబడి చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతున్నాం. ఎండ వేడిని తట్టుకునేటువంటి శక్తి మనకి ఏర్పడుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. చల్లదనం మనం పొందడానికి అవకాశం ఉంది. మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోగలుగుతున్నాం. మనమే కాదు భవిష్యత్ తరాల్లో మన పిల్లలకు కూడా ఈ చక్కని వాతావరణాన్ని అనుభవించడానికి అవకాశం కలుగుతుంది. మరి మనం ఈ కార్తీక మాసం ఇటు మొక్కలు మనం ఈ రోజు నుంచి నాటినటువంటి మొక్క మళ్ళీ వచ్చే కార్తీక మాసం వరకు మనం పెంచి పోషించినట్లయితే ఆ మొక్క పెద్దదై మనకు ఆ చల్లని వాతావరణం ఏర్పరచుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఆ విధంగా మనం విశ్వసించినటువంటి భగవంతుడి పేరుతో ఆ మొక్కను నాటినట్లయితే ఆ మొక్క ఎందుకు కూడా ఒక ఆప్యాయత ఏర్పడుతుంది, ఒక విశ్వాసం ఏర్పడుతుంది. ఆ మొక్కలో భగవంతుడిని దర్శించేటువంటి అవకాశం కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు మీ జన్మను సృష్టించాడు, మానవజన్మ ప్రసాదించాడు. ఆ ప్రసాదించే మానవజన్మ కావాల్సినటువంటి సౌకర్యాలను ప్రసాదించడానికి ప్రకృతిలో మొక్కలు ప్రసాదించడం జరిగింది. మొక్కలు లేకపోతే మన జీవరాశి ఈ సృష్టిలో జీవించడం అసాధ్యము, సాధ్యం కాదు. ఇందువల్ల మొక్కల నుండే ప్రాణవాయు లభిస్తుంది. ఆ ప్రాణవాయు తీసుకుని ఈ జీవరాశి మనల్ని సాధిస్తుంది. ఆ ఆక్సిజనే లేకపోతే ఈ జీవరాశి ఈ దృష్టిలో ఈ యొక్క భూప్రపంచంలో జీవనం సాధించలేదు. మరి అనేక గ్రహాలు ఉన్నాయి. మరి ఇతర గ్రహాల్లో చూసినట్లయితే ప్రకృతి సంపద లేదు, అంటే మొక్కలు లేవు. అక్కడ లేకపోవడం చేత ఆక్సిజన్ లేదు. ఆక్సిజన్ లేకపోవడం చేత అక్కడ ఏ జీవరాశి మనుగడ సాధించలేకపోతుంది. మరి మనకు భగవంతుడి యొక్క భూగ్రహంలో ప్రకృతిని సంపదను ప్రసాదించి మన జీవరాశి మనుగడ సాగించడానికి కావాల్సినటువంటి మోహనమైనటువంటి ప్రాణవాయువు ఆక్సిజన్ రూపంలో మొక్కల ద్వారా మనం ప్రసాదించాడు. అంటే మన మొక్కలు ఎంత చేయునిచ్చి మన ఎంత జీవన మనుగడకు ఆధారభూతమైనటువంటి శక్తిగా మూలంగా జీవాధార శక్తిగా తెలియబడుతున్నాయో వాటిని విస్మరించి మనం ఏం చేస్తున్నాం, మొక్కలు మన స్వార్థం గురించి తొలగించేస్తున్నాం, హరించేస్తున్నాం. అంటే మనం ఇన్ని విషయాలు తెలిసినప్పటికీ మనం బయటికి వెళ్ళిన తర్వాత స్వామి ఇంత చెప్పారు, ఇన్ని విషయాలు చెప్పారు. మనం బయటికి ప్రాంగణం దాటి గుమ్మం దాటగానే మళ్ళీ మన విషయాలు, మన వ్యవస్థలు, మన విధానాల్లో మనం ఉండిపోతాం తప్ప స్వామి
మనకి ఈరోజు ఒక్కరు నాటమన్నారు పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో భగవంతుడు ఇష్టపడేటువంటి కాలాన్ని మనకు ప్రసాదించి ఆ మొక్కలు రూపంలో భగవంతుడిని దర్శించేటువంటి పవిత్రమైనటువంటి ఆజ్ఞను మొక్క రూపంలో మనకు ప్రసాదించారు అని చెప్పి ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి నెమరు వేసుకునే ఆ మాటను మళ్ళీ మనం వెంటనే వర్షంలో ఫలాలు ఇచ్చేటువంటి మొక్కలు ఏదో ఒకటి మన ఇంటి ముందు కానీ మన పరిసరాలలో కానీ మన రోడ్డుకి ఇరుపక్కల కానీ నాటి దాన్ని సంరక్షించి మళ్ళీ వచ్చే కార్తీక మాసం వరకు మనం ఆ మొక్కలు పెంచగలిగినట్లయితే భగవంతుడు అందులోనే ఉంటాడు. కాబట్టి మనం భగవంతుని ఎక్కడో లెక్కలేదు, భగవంతుని ఆ మొక్కలో దర్శించుకుని ఆ భగవంతుని దర్శించేటువంటి శక్తిని మనం పొందడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం చేసే ప్రకృతిలో ప్రతి మంచి పని భగవత్ స్వరూపం యొక్క కారణంగా భావించుకోవచ్చు. మనం చేసేటువంటి చెడు పని రాక్షసత్వంగా తెలియబడుతుంది. అంటే సదాలోచనతో చేసే పని అంతా కూడా భగవత్ స్వరూపము, దురాలోచనతో చేసే ప్రతి పని రాక్షస స్వరూపంగా ఉన్నటువంటి విషయంగా పరిగణించబడుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ కూడా మన సదాలోచనలు కలగాలి అన్నట్లయితే ఆధ్యాత్మిక తాత్వికమైనటువంటి పరిణామాన్ని పొందాలి. ఆ పరిణామాన్ని పొందడానికే సద్గురువుల యొక్క ఆశ్రయాన్ని చేరి మన మనస్సును పరిశుద్ధపరుచుకుని బలహీనపడినటువంటి మనస్సును బలీయమైనటువంటి శక్తిగా మార్చుకొని ఆ భగవద్గీతను పొంది ఈ పవిత్రమైనటువంటి కాలంలో స్వామి ఆజ్ఞాపించినటువంటి విషయంలో నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి స్వామి యొక్క ఆజ్ఞను పాటిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్పండి. చేస్తారా వెళ్ళగానే ఏంటంటే ఇక్కడ చెప్పి విన్న తర్వాత నన్ను మర్చిపోయి మీ పని మీరు తీసుకుంటారు. ఎప్పుడైతే మీరు ఆజ్ఞాపించినటువంటి ఈ ఆజ్ఞను మీరు ఆ మొక్క రూపంలో పాటించినట్లయితే నన్ను గుర్తు పెట్టుకున్నట్లు, లేకపోతే నన్ను మర్చిపోయినట్లు. దాన్ని బట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆ భగవంతుడి కృపను పొంది తల్లిస్తుందిగా మన యొక్క మనం చదివే జనాలు